హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనము ఎకానమీ క్లాస్ చెప్పుకుంటున్నాము. తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మనము ప్రీవియస్ క్లాస్లో బ్యాంకింగ్ వ్యవస్థ గురించి, ఆర్బీఐ గురించి, భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్య విధానము ఈ టాపిక్లను మనము డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో ఆర్బీఐకి సంబంధించినంత వరకు విత్త మరియు బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, మన భారతదేశంలో బ్యాంకింగ్ రంగ సంస్కరణలు ఏ విధంగా చేశారు, బ్యాంకింగ్ రంగ సంస్కరణకు సంబంధించిన నరసింహం కమిటీ చేసిన సిఫారసులు ఏంటి, వాటిని ఏ విధంగా అమలు చేయడం జరిగింది అనే అంశాలను డీటెయిల్గా ఈ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మనం చెప్పినట్లు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. పేపర్ 1 మరియు పేపర్ 2 వీటికి సంబంధించి మన హైదరాబాద్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాళ్లలో మరియు మన ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే ఈ బుక్స్ కనుక మీరు ఈ నెంబర్ని సంప్రదించి మీ డీటెయిల్ అడ్రస్ కనుక పంపిస్తే మీకు పోస్టల్ ద్వారా ఈ బుక్స్ను పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీకు బుక్ స్టాల్స్లో అందుబాటులో లేనివారు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఈ బుక్స్ని మేము పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనము ఇప్పటి వరకు ఎకానమీకి సంబంధించి దాదాపు 16 క్లాసులు తెలుగు అకాడమీకి సంబంధించిన అంశాలను డీటెయిల్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. తెలుగు అకాడమీలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు లాస్ట్ క్లాస్ మనము ఆర్బీఐ ద్రవ్య విధానం గురించి మనం తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మనము ఏం తెలుసుకోబోతున్నాము అంటే విత్త మరియు బ్యాంకింగ్ రంగాల సంస్కరణలు. మన బ్యాంకులు బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి అనేవి ప్రగతి పదం వైపు పయనిస్తూ ఉంటాయి. మనము చాలా సందర్భాల్లో మాంద్యము ఇలాంటి పరిస్థితులు అంతర్జాతీయంగా రావడానికి బ్యాంకింగ్ రంగం నిర్మాణాత్మకంగా లేకపోవడము, పునాదులు పటిష్టంగా లేకపోవడము, మౌలికంగా ఏవైతే నిర్మాణాత్మక సంస్కరణలకు నోచుకోకపోవడం వల్ల ఈ బ్యాంకులు కుప్పకూలిపోవడంతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయినట్లు మనకి అనేక నిజమైన సంఘటనలు మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భారతదేశంలో బ్యాంకింగ్ మరియు విత్త సంస్కరణల కోసం 1991 ఆగస్టులో కానివ్వండి, 1998లో కానివ్వండి, నరసింహం కమిటీ, నరసింహం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నరసింహం కమిటీ భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి మార్పులు చేర్పులు చేపట్టాలి అనే దాని మీద ఏర్పాటు చేసిన కమిటీ నరసింహం కమిటీ. 1991 ఆగస్టులో విత్త రంగ సంస్కరణల మీద, 1998లో బ్యాంకింగ్ రంగ సంస్కరణల మీద ఏర్పాటు చేసిన కమిటీ నరసింహం కమిటీ. మనం జాగ్రత్తగా గమనిస్తే మన భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ అనేది జరిగింది. బ్యాంకుల జాతీయకరణ 1969లో మరియు 1980లో భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ, బ్యాంకులను జాతీయం చేయడం, బ్యాంకులను జాతీయం చేశారు. 1969లో 14 బ్యాంకులని, 1980లో 6 బ్యాంకులను జాతీయం చేశారు. బ్యాంకులను జాతీయం చేసిన తరువాత బ్యాంకులు గణనీయమైన ప్రగతి, అభివృద్ధి సాధించాయి. కానీ ఒకవైపు గణనీయమైన ప్రగతి సాధించాయి, కానీ అభివృద్ధి విషయంలో మరియు లాభదాయకత, ముఖ్యమైన పాయింట్ ఇక్కడ లాభదాయకత ఆశించినంతగా లేదు. ఎవరికి? బ్యాంకులకి. ఇక్కడ మనకు బ్యాంకులకి లాభాలు ఎలా వస్తాయండి?
బ్యాంకులు అనేవి ఒక మధ్యవర్తి. ఎవరైతే పొదుపు చేస్తారో బ్యాంకుల్లో పొదుపు చేసుకున్నవారు బ్యాంకులు తక్కువ వడ్డీ రేటు పొదుపు చేసుకున్న వాళ్ళకి ఇస్తాయి. బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటుకు పెట్టుబడి పెట్టే వాళ్లకు రుణాల రూపంలో మంజూరు చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి వడ్డీ రేట్ల డిఫరెన్షియేట్ తేడానే బ్యాంకులకు వచ్చే లాభం. అంటే ఇక్కడ మనం చూసుకుంటే బ్యాంకులు అనేవి మధ్యవర్తిగా ఉన్నప్పుడు పొదుపు చేసేవాళ్ళు ఏం చేస్తారు, బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ రూపంలోనో కరెంట్ అకౌంట్ రూపంలోనో దాచిపెట్టుకుంటారు. అందుకు సపోజ్ బ్యాంకులు 5% ఇంట్రెస్ట్ని ఎవరైతే పొదుపు చేసుకుంటారో వాళ్ళకి ఇస్తాయి. అదే బ్యాంకులు పెట్టుబడి పెట్టే వారికి రుణాల రూపంలో 7%, 8% ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి 2% బ్యాంకులకు వచ్చేటువంటి లాభము. అయితే బ్యాంకులకు వచ్చే లాభం అది సహజంగా మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇది బ్యాంకులకి లాభం ఆ విధంగా వస్తుంది. ఈ లాభంలోనే బ్యాంకుల యొక్క మెయింటెనెన్స్ కానివ్వండి, ఉద్యోగుల జీతభత్యాలు కానివ్వండి, దానికి సంబంధించిన ముఖ్యంగా ఎన్పిఎస్ నిర్ధక ఆస్తులు ఇటీవల కాలంలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇవి కానివ్వండి, నష్టభయం కానివ్వండి, మార్కెట్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, బహిరంగ మార్కెట్ ఆపరేషన్ నిర్వహణ చర్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ లాభం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అయితే మన భారతదేశంలో మనము ఆల్రెడీ బ్యాంకింగ్ రంగం గురించి చెప్పుకున్నాం. బ్యాంకింగ్ రంగంలో సిఎల్ఆర్ మరియు క్యాష్ రిజర్వ్ రేషియో మరియు స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, బ్యాంక్ రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేట్, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వన్ బై వన్ మన క్లాసెస్లో మనం చెప్పుకుంటున్నాము. క్యాష్ రిజర్వ్ రేషియో మరియు స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి డిమాండ్ డిపాజిట్స్ కానివ్వండి, టైం డిపాజిట్స్ కానివ్వండి, వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి డిమాండ్ డిపాజిట్స్ లేదా టైం డిపాజిట్స్, ఈ డిమాండ్ డిపాజిట్స్ మరియు టైం డిపాజిట్స్లలో కొంత భాగాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాలి. అదే క్యాష్ రిజర్వ్ రేషియో. కొంత భాగాన్ని తన వద్దే ఉంచుకోవాలి, అంటే ఆ బ్యాంకు వద్దే ఉంచుకోవాలి. అది మనకు స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి. అంటే ఒక 100 రూపాయలు కనుక బ్యాంకులో పొదుపు చేస్తే ప్రజెంట్ అయితే ఒక 18 రూపాయలు ఎస్ఎల్ఆర్ రూపంలో, ఒక 4.5 రూపాయలు సిఆర్ఆర్ రూపంలో ఏం చేయాలి, అట్లా అట్టబెట్టాలి. మరియు ఇప్పుడున్నటువంటి నిబంధనలు ఇంకా ఏంటి, ఒక 40 రూపాయలను ప్రాధాన్యత రంగాలు అంటే ఏంటి, వ్యవసాయ రంగము, ఎంఎస్ఎంఈలు, చిన్న తరహా రంగాలు, ఇలాంటి వాటికి తక్కువ వడ్డీ రేట్లకు రాయితీల రూపంలో రుణాలు మంజూరు చేయాలి. ఇప్పుడంటే 18% ఉంది, ఒకప్పుడు 38% ఉండేది. ఇప్పుడంటే 4.5 సిఆర్ఆర్ ఉండేది, ఒకప్పుడు 15% ఉండేది. అంటే దాదాపు ఒక 38, ఇది ఒక 15, ఇది ఒక 40, 80, 8 ఒక 13, దాదాపు ఇక్కడే 95%. 100 రూపాయలు 95 రూపాయలు పోతే మిగతా 5 రూపాయల్లో వ్యాపారం చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే దాని అర్థం ఏంటంటే బ్యాంకుల యొక్క లాభదాయకత తగ్గుతున్నది. ఇక్కడ మనము దేన్ని తప్పుపడడానికి లేదు. ఎందుకని? ప్రాధాన్యత రంగాలకు 40% ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. ఎందుకంటే దేశ ఆర్థిక ప్రగతిలో కీలకమైన వ్యవసాయ రంగము, చిన్న తరహా ఎంఎస్ఎంఈలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు, ఇలాంటి వాటికి 40% ఇవ్వడం తప్పు కాదు. అది దేశ ఆర్థిక ప్రగతికి మంచిదే. కానీ ఇక్కడ ఏమవుతుంది, అల్టిమేట్గా వాళ్ళకి ఎక్కువ వడ్డీ రేటుకి ఇవ్వగలమా? ఎక్కువ వడ్డీ రేటు వాళ్ళు ఇవ్వగలరా? ఇవ్వలేరు. కాబట్టి అల్టిమేట్గా అది బ్యాంకులకు
లాభదాయకత రూపంలో నష్టం. అదేవిధంగా మనము ఖచ్చితంగా బ్యాంకులు వచ్చిన 100 రూపాయలు మొత్తం కూడా, అంటే 100 రూపాయలు పొదుపు చేస్తే 100 రూపాయలు కనుక తిరిగి పెట్టుబడిదారులకి ఎక్కువ వడ్డీ రూపంలో గనక ఇస్తే ఏమవుతుంది? ఒకవేళ వాళ్ళు నిర్ధకాస్తుల రూపంలోనో, అదేవిధంగా వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోవడం రూపంలోనో, లేదా బ్యాంకులకు తిరిగి చెల్లించే రూపంలో ఆలస్యం కావడంలో, ఇలా జరగడం వల్ల ఎవరైతే నమ్మకం మీద, ఒక ట్రస్ట్, భద్రత మీద, ఒక భరోసా బ్యాంకులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు సపోజ్ మన అకౌంట్లో 1 లక్ష రూపాయలు ఉన్నాయండి. ఎప్పుడైనా కూడా మనము పోయి బ్యాంకుకు విత్డ్రా చేసుకోవచ్చు. 10,000, 20,000, 30,000 అవసరం లేదు నాకు అకౌంట్ క్లోజ్ చేయాలంటే 1 లక్ష రూపాయలు. అదే బ్యాంకులో వచ్చిన డబ్బులు వచ్చినట్టు గనక పెట్టుబడిదారులకు ఇచ్చేసి బ్యాంకులో అకౌంట్ కలిగి పొదుపు చేసుకున్నటువంటి అకౌంట్ హోల్డర్ వచ్చి నాకు ఒక 10,000 కావాలి అని అడిగినప్పుడు, ఈరోజు లేవండి, ఒక వారం ఆగండి, లేకపోతే ఒక నెల ఆగండి అనే అవకాశం ఉందా? లేదు. అలాంటప్పుడు ఎవరు బ్యాంకులకు వెళ్ళరు, ఎవరు బ్యాంకుల్లో పొదుపు చేయరు. కాబట్టి ఈ క్లాస్ ఏంటి అంటే విత్త మరియు బ్యాంకింగ్ రంగ సంస్కరణలు. ఎందుకు సంస్కరణలు తీసుకుని రావాల్సి వచ్చింది? రీఫార్మ్స్ ఎందుకు అంటే భారతదేశంలో జాతీయకరణ తర్వాత బ్యాంకుల యొక్క ప్రగతి అయితే జరిగింది, కానీ లాభదాయకత అనుకున్నంతగా లేదు. లాభాలు ఎందుకు లేవో నరసింహన్ కమిటీ అధ్యయనం చేసింది. ముఖ్యంగా సిఆర్ఆర్ ఎక్కువ ఉంది, ఎస్ఎల్ఆర్ ఎక్కువగా ఉంది, వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగాలకి రాయితీలు ఇస్తూ ఉన్నారు, ఈ వడ్డీ రాయితీలు ఎక్కువ కాలం ఇస్తూనే ఉన్నారు. ఇలాంటి రాయితీలను దశల వారీగా ఎత్తివేయాలి. ఇలాంటి రాయితీల విషయంలో రాయితీలు ఇలాగే కొనసాగినంత కాలం బ్యాంకులు లాభాలు ఉండవు. మరియు బ్యాంకుల మీద ఆర్బీఐ పెత్తనం ఎక్కువైపోయింది, మరియు కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఎక్కువైపోయింది. 2 పెత్తనాలు ఉండకూడదు. ఆర్బీఐ పెత్తనమే ఉండాలి, ఆర్బీఐ అజమాయిషీ కిందే ఉండాలి. లైసెన్సులని ఏర్పాటు చేయాలి, లైసెన్సులు అనేవి ఉన్నాయి, వీటి ద్వారా బ్యాంకుల శాఖల విస్తరణ అనేది జరగట్లేదు అని లోకల్ ఏరియా బ్యాంక్స్ 3 నుంచి 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి లోకల్ ఏరియా బ్యాంకులు అనే వాటిని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నరసింహన్ కమిటీ సిఫార్సులు చేసింది. ఏ అంశాలను ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ విత్తరంగ సంస్కరణ నరసింహన్ కమిటీ. మనకు నరసింహన్ కమిటీ అనేది బ్యాంకింగ్ మరియు విత్త రంగాల మీద ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ. 1991 ఆగస్టులో ఏర్పాటు చేశారు, 1999 ఆగస్టులో కూడా ఏర్పాటు చేశారు. 1991 విత్తరంగ సంస్కరణలు, 1998 బ్యాంకింగ్ రంగ సంస్కరణలు. అందులో భాగంగా ఆదేశిత పెట్టుబడి. ఈ ఆదేశిత పెట్టుబడి అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, మన మీద చెప్పుకున్నాం కదా, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? ప్రతి వాణిజ్య బ్యాంకు తనకు వచ్చేటువంటి టైం డిపాజిట్స్ మరియు డిమాండ్ డిపాజిట్స్లలో కొంత శాతాన్ని ఆ బ్యాంకు తన వద్దే ఉంచుకోవాలి. తన వద్దే అనేది ఎలా అంటే ఆ బ్యాంకు దగ్గరే తీసి పక్కన పెట్టాలి. అది ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో కానీ, బాండ్స్ రూపంలో కానీ, లేదా బంగారం గోల్డ్ రూపంలో కానీ ఏం చేయాలి? నిల్వ ఉంచాలి. అయితే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆర్బీఐ ద్వారా ఎస్ఎల్ఆర్ రేటును పెంచుతున్నాయి. 25 కాదు, 35 కాదు, 38% అనుకోండి. ఎగ్జాంపుల్ 38, ఇప్పుడు ప్రజెంట్ అంటే 18% ఉంది. ఎక్కువ డబ్బులు తీసి పక్కన పెట్టుకోవాలనుకోండి, ఆ డబ్బులని ప్రభుత్వము తన యొక్క పథకాలు అమలు చేసే విషయంలో వాడే ప్రమాదం ఉంది. అందుకే లాభదాయకత తక్కువగా ఉంది. కాబట్టి వీటిని దశల వారీగా తగ్గించండి. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏం చెప్పుకున్నాము? టైం డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్లలో కొంత భాగాన్ని ఎక్కడ పెట్టాలి? ఆర్బీఐ వద్ద పెట్టాలి. అయితే ఆర్బీఐ ఏం చేయాలి? 100 రూపాయలు వస్తే 50 రూపాయలు నా దగ్గర పెట్టు, మిగతా 50 రూపాయలతో వ్యాపారం చేసుకొని చెప్పడానికి ఉందా? లేదు. ఇంతకుముందు 15% ఉండేది, దాన్ని దశల వారీగా తగ్గించుకుంటూ వచ్చి ప్రెజెంట్ 4.5 ఉంది. అంటే ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే, ఒకవేళ పరిమితికి మించి గనుక
నిర్దిష్ట పరిమితికి మించి గనక ఆర్బీఐ తన వద్దే ఎక్కువ డబ్బులు పెట్టుకుని ఉంటే ఆర్బీఐ వడ్డీ రేట్ ఎక్కువగా ఇవ్వాలి వాణిజ్య బ్యాంకులకు. అంటే ఇప్పుడు ఏం చేస్తాయి వాణిజ్య బ్యాంకులు, పెట్టుబడి పెట్టే వారికి లేదా ఎవరికైతే రుణాలు ఇస్తుందో అంత వడ్డీకే ఇవ్వాలి. యాక్చువల్గా మనకు ఆర్బీఐ ఏం చేస్తుంది, తన దగ్గర పెట్టుకున్న అమౌంట్కి తక్కువ వడ్డీ ఇస్తుంది. సపోజ్ 1% 2% అనుకుందాం. యాక్చువల్గా ఏ డబ్బులు కనుక వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నాయనుకోండి, వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి, పెట్టుబడిదారులకి అట్లీస్ట్ 3 to 4% అదనంగా ఎక్కువ వడ్డీ రేటుకి ఇస్తాయి. పరిమితికి మించి గనుక ఆర్బీఐ తన వద్ద ఎక్కువగా పెట్టుకుంటే వాణిజ్య బ్యాంకులకు సంబంధించిన అమౌంట్, దాని మీద వచ్చే వడ్డీ రేటు ఎక్కువగా ఇవ్వాలి అని కూడా నరసింహన్ కమిటీ చెప్పింది. ఇలా చేయడం వల్ల వాణిజ్య బ్యాంకులు ఎక్కువ డబ్బులు, వాణిజ్య బ్యాంకుల వద్ద వనరులు ఎక్కువగా ఉండి లాభదాయకత పెరుగుతుంది. చూడండి, లాభదాయకత పెరుగుతుంది, మరియు ఉత్పాదకత పెరుగుతుంది. ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ, మరియు రాబడి పెరుగుతుంది. అంటే ఉన్న పొదుపు వనరులు ఇలాంటి వాటిల్లో ఎక్కువ మొత్తం ఆర్బీఐ వద్ద మరియు బాండ్ల రూపంలో, ఎస్ఎల్ఆర్ రూపంలో మరియు 40% వరకు ప్రాథమిక రంగాలకు ఇచ్చుకుంటూ పోతే బ్యాంకుల దగ్గర వ్యాపారం చేయడానికి డబ్బులు ఎక్కడ ఉంటాయి, ఉండవు. అందుకే నరసింహన్ కమిటీ ఏం చెప్పింది, ఎస్ఎల్ఆర్ను తగ్గించండి, క్యాష్ రిజర్వ్ రేషియోను కూడా తగ్గించండి. 38.5% నుండి 25కి తగ్గించండి అని ఫస్ట్ సిఫారసు చేసిన కమిటీ నరసింహం కమిటీ. ఎస్ఎల్ఆర్ ఎంత ఉంది అప్పటికి, 38.5 ఉంది. దాన్ని ఎంత తగ్గించాలి, 25% తగ్గించాలి. అదేవిధంగా సిఆర్ఆర్ని 15% నుండి 3%కి తగ్గించాలి. అంటే అప్పుడు చూడండి, నరసింహం కమిటీ 1991లో వచ్చింది. అప్పటి వరకు 38.5% ఎస్ఎల్ఆర్ రూపంలో, అదేవిధంగా 15% సిఆర్ఆర్ రూపంలో బ్యాంకులు వాటి యొక్క డబ్బులను ఉంచాలి. వాటిని దశల వారీగా తగ్గించమని చెప్పిన కమిటీ ఏ కమిటీ, నరసింహం కమిటీ. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది, రాబడి పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఆదేశిత పరపతి కార్యక్రమాల నిలుపుదల అంటే ఏంటంటే, ఆదేశిత పరపతి కార్యక్రమాల నిలుపుదల నరసింహం కమిటీ ఏమని సిఫారసు చేసింది, సిఆర్ తగ్గించండి, ఎస్ఎల్ఆర్ తగ్గించండి చెప్పింది. ఎట్ ది సేమ్ టైం ఆదేశిత పరపతి కార్యక్రమాలు అంటే ఆదేశించడం, ఇదిగోండి ఈ రంగానికి ఇంత ఇవ్వండి. వ్యవసాయ రంగము, చిన్న వ్యవసాయ రంగం, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు అని, ఎంఎస్ఎంఈలు అని, గ్రామీణ కుటీర పరిశ్రమలు అని, ఇలాంటి వాటికి ఇంత మొత్తంలో ఇవ్వండి అని చెప్పేసి ఆదేశిత పరపతి కార్యక్రమాలు చేయొద్దు, అజమాయిషీ చేయొద్దు, వాటికి సంబంధించి నిలుపుదల చేయండి అని చెప్పినటువంటి కమిటీ కూడా నరసింహం కమిటీ. అంటే మనం చూసుకుంటే రాయితీలు ఏవైతే ఇస్తున్నారో ఆ రాయితీలు శాశ్వతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రాయితీలు ఏం చేయాలి, నిలిపివేయాలి. లాభాలు రావాలి అంటే వ్యాపారం దృక్పథంలోనే చేయాలి. కాబట్టి రాయితీలు ఇచ్చే కార్యక్రమం సంవత్సరాల తరబడి కంటిన్యూ చేయొద్దండి అని చెప్పినటువంటి కమిటీ నరసింహం కమిటీ. అదేవిధంగా ప్రాధాన్యత రంగం, చూడండి నరసింహం కమిటీ స్ట్రెస్ చేసినటువంటి మరొక పాయింట్, ప్రాధాన్యత రంగం అని అంటున్నారు మీరు. అసలు ప్రాధాన్యత రంగం దాంట్లోకి మీరు అందరికీ ఇచ్చేసారు అవకాశం. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ప్రీవియస్ క్లాసెస్లో అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి మీరు కంటిన్యూ చేసేస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ప్రాధాన్యత రంగం అనే భావనను పునఃసమీక్షించండి, ఇందులో మార్పులు చేర్పులు చెయ్యండి. ప్రాధాన్యత రంగానికి ఇచ్చే పరపతిని 10%కే పరిమితం చేయండి. అంటే
లాభం వచ్చే స్కోప్ కూడా లేకుండా 38.5% ఏమో ఎస్ఎల్ఆర్, 15% ఏమో సిఆర్ఆర్, 40% ప్రాధాన్యత రంగానికి కేటాయిస్తున్నారు మీరు అని చెప్పేసి నరసింహన్ కమిటీ ఆ పాయింట్ స్ట్రెచ్ చేసింది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఆర్బీఐ ఏం చేశారు, వీళ్ళు ఎస్ఎల్ఆర్ తగ్గించారు, సిఆర్ తగ్గించారు, కానీ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ప్రాధాన్యత రంగానికి ఇప్పటికీ కూడా 40% అనేదే కంటిన్యూ చేయడం జరిగింది. ఓకేనా. అయితే ప్రాధాన్యత రంగం అనే భావన పునఃసమీక్షించమని మరియు ఆదేశిత పరపతి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను ఏం చేయాలి, నిలిపివేయాలి. మరియు ఆదేశిత పరపతి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించండి. అంటే వ్యవసాయ రంగం డెవలప్మెంట్ అవుతుందా, చిన్న తరహా పరిశ్రమలు డెవలప్మెంట్ అవుతున్నాయా, ఎక్కడ వెనకబడి ఉన్నాం, ఎక్కడ మెరుగైన అవకాశం ఉంది ముందుకెళ్ళడానికి, ఇలాంటి వాటిని పరిశీలించి పరిశోధించి వెనకబడిన వాటికి ప్రోత్సాహం కల్పించే విధంగా మీ యొక్క కార్యక్రమాలు, మీ యొక్క చర్యలు ఉండాలి అని చెప్పినటువంటి కమిటీ కూడా నరసింహం కమిటీ. ఈ వడ్డీ రేట్ల విషయానికి వస్తే, వడ్డీ రేట్లు అనేవి మార్కెట్ వ్యవస్థ. చూడండి, సహజంగా బ్యాంకులు పావుల వడ్డీకి రుణాలు ఇవ్వడం అని, 0 వడ్డీ రుణాలు అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినప్పుడు, బ్యాంకులు ఆ విధంగానే రుణాలు ఇచ్చినప్పుడు అల్టిమేట్గా ఎవరికి రావాల్సిన లాభాన్ని కోల్పోతున్నారు అంటే బ్యాంకులు వాటికి రావాల్సిన లాభాన్ని కోల్పోతున్నాయి. ఇక్కడ వడ్డీ రేట్ల వ్యవస్థలో నరసింహం కమిటీ ఏం చెప్పింది అంటే, మార్కెట్ శక్తులు నిర్ణయించాలి. అంటే మార్కెట్లో ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని వడ్డీ రేట్లు ఉండాలి. అంతే తప్ప ప్రభుత్వము రాయితీలు ఇవ్వడము, నియంత్రణలు ఉండడం, ఇలాంటి వాటిని తీసివేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా ఆర్బీఐ ఒక్కదానికే అధికారం ఉండేటట్లు వడ్డీ రేట్ల విషయంలో కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పిన కమిటీ కూడా మన నరసింహం కమిటీ. అదేవిధంగా బ్యాంకింగ్ పునర్వ్యవస్థీకరణ అంటే చూడండి, బ్యాంకింగ్ పునర్వ్యవస్థీకరణ అంటే బ్యాంకులకు సంబంధించిన పనితీరు మరియు బ్యాంకులకు సంబంధించిన సమర్థత పెంపొందించాలి. చూడండి, బ్యాంకులు వాటి యొక్క పనితీరు మెరుగుపరుచుకోవాలి మరియు వాటి సమర్థతను మెరుగుపరుచుకోవాలి. ఇలా మెరుగుపరుచుకోవాలి అంటే స్వాధీనము, విలీనము, అక్విజిషన్, మెర్జ్ అంటే బ్యాంకుల విలీనీకరణ చేపట్టాలి. ఏవైనా నష్టాల్లో ఉండి లేదా బ్యాంకులు నియమ నిబంధనలు పాటించకపోతే వాటిని స్వాధీనమైన చేసుకోవాలి. విధాన చర్యల్లో భాగంగా బ్యాంకుల విలీనం ఇలాంటి చర్యలనే చేపట్టాలి. ఇందులో భాగంగా 4 అంచెలు. ఏంటి 4 అంచెలు అంటే, ఎస్బీఐ లాంటి బ్యాంకులను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకులు ఉంటాయి కదా, ఇలాంటి బ్యాంకులను ఒక 3-4 బ్యాంకులను అంతర్జాతీయ స్థాయిలో వాటిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దేశీయ యూనివర్సల్ సేవలు అందించే బ్యాంకులు ఒక 8 నుంచి 10 బ్యాంకులను దేశీయ స్థాయిలో అంటే భారతదేశం లెవెల్లో ఈ బ్యాంకులను అన్ని వైపులా విస్తరింపజేసి ఎక్కువ బ్యాంకులు లేకుండా ఒక 8-10 బ్యాంకులు పరిమితం చేయాలి. ఆ తర్వాత లోకల్ ఏరియా బ్యాంక్స్ అంటే 3-4 జిల్లాలకు పరిమితమైనటువంటి స్థానిక ప్రాంత బ్యాంకులు అనే వాటిని ఏర్పాటు చేయాలి. మరియు ఆర్ఆర్బీస్ స్థానిక గ్రామీణ బ్యాంకులు ఇలాంటి వాటిని ఏర్పాటు చేయాలి. ఇలా 4 అంచెల విధానం తీసుకొచ్చింది కూడా నరసింహం కమిటీ. అంటే మన ఎస్బీఐ లాంటి అంతర్జాతీయ బ్యాంకులు కానివ్వండి, దేశీయ స్థాయిలో దేశీయంగా 8 నుంచి 10 బ్యాంకులు బ్యాంకింగ్ అవసరాలు, బ్యాంకింగ్ సేవలను విస్తృతపరిచే విధంగా చూసుకోవాలి. లోకల్ ఏరియా బ్యాంక్స్ కానివ్వండి మరియు ఆర్ఆర్బీస్ ఇలాంటి వాటిని ఏర్పాటు చేయమని, బ్యాంకింగ్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరించమని 4 అంచెల విషయంలో మనకు సూచించినటువంటి కమిటీ నరసింహం కమిటీ. అదేవిధంగా బ్యాంకుల విస్తరణ మరియు సరళీకరణ, ఇందులో
ముఖ్యమైన పాయింట్, అన్ని ప్రాంతాలకి బ్యాంకులు ఏర్పాటు చేశాము. అన్ని ప్రాంతాలకి బ్యాంకులను విస్తరింప చేశాము అనే పాయింట్ కాకుండా లాభదాయకత అనే పాయింట్ని దృష్టిలో పెట్టుకోవాలి. మెయిన్ బ్యాంకులు ఎక్కడ ఏర్పాటు చేశాము, ఎన్ని ప్రాంతాలు కవర్ అయ్యాయి, ఏ ప్రాంతాల్లో బ్యాంకులు ఉన్నాయి లేవు, ఇది పాయింట్ కాదు. అల్టిమేట్ పాయింట్ బ్యాంకులు లాభాలు సాధించాయా లేదా, లాభాలు సాధించడానికి ఏం చేయాలి, ఇలా లాభదాయకతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత విచక్షణాత్మక విధానం ఉపసంహరణ అంటే ఇక్కడ మనం చూడండి, బ్యాంకులు ఇక నుంచి జాతీయకరణ జరగదు. 1969లో జరిగినాయి, 1918లో జరిగినాయి, ఇదంతా 1990లో విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బ్యాంకుల జాతీయకరణ ఇక జరగదు అని ప్రభుత్వం ప్రకటించాలి, అంటే ధైర్యంగా బ్యాంకులు స్థాపించాలి. మరియు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లోబడి ఏవైతే ఆర్బీఐకి అధికారం కల్పిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి, కానీ కేంద్రం యొక్క పెత్తనం ఉండకూడదు, ప్రభుత్వం యొక్క పెత్తనం ఉండకూడదు. మరియు విదేశీ బ్యాంకులకు కూడా మన బ్యాంకులలాగే ఒకే నియమ నిబంధనలు, ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో భారతీయ బ్యాంకులకు విదేశీ బ్యాంకులకు ఏర్పాటు చేసేటప్పుడు ఒకే విధమైన నియమ నిబంధనలు అనేవి ఉండాలి అని చెప్పింది నరసింహ కమిటీ. ఆ తర్వాత ఆస్తుల పునర్నిర్మాణం అనేది ఏర్పాటు. ఇది చూడండి, మనకి అసెట్స్ రీకన్స్ట్రక్షన్ ఫండ్, ఏవైతే మనకు నిరర్ధక ఆస్తులు ఉన్నాయో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ సమస్యను పరిష్కరించడం కోసం అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేయాలి. ఇందులో ఏవైతే నిరర్ధక ఆస్తులలో భాగంగా మనము ప్రకటించామో అందులో కొంత భాగాన్ని ఏం చేయాలి, కొన్ని నిధులను ఈ ఫండ్, ఒక ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఆ ఫండ్లో ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. అదేవిధంగా బ్యాంకులు నిరర్ధక ఆస్తులకు సంబంధించి చూడండి, అంటే బ్యాంకులకు వచ్చే లాభాలలో ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేసి నియమ నిబంధనలకు అనుగుణంగా కొంత మొత్తాన్ని ఇందులో చేర్చడం ద్వారా ఉత్పాదక కార్యకలాపాలు బ్యాంకులు మెరుగుపరుచుకోవచ్చు. అంటే ఇంకా పూర్తిగా ఆ డబ్బులు మనకి పోయినాయి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ రూపంలో ఇంకా రావు అని అనుకోవడం కన్నా వాటిని వసూలు చేసే కార్యక్రమంలో భాగంగా అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం సిఫార్సు చేసిన కమిటీ నరసింహం కమిటీ. అదేవిధంగా ద్వంద్వ నియంత్రణ రద్దు, బ్యాంకుల మీద ఒకవైపు ఆర్బీఐ మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్, ఈ రెండూ కాకుండా ఎవరి పెత్తనం ఉండాలి, ఓన్లీ ఆర్బీఐ పెత్తనం మాత్రమే ఉండాలి, ఆర్బీఐ మాత్రమే ఉండాలి. ఆ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులకు స్వేచ్ఛ స్వయం ప్రతిపత్తి, అంటే బ్యాంకులు కొన్ని నియమ నిబంధనలు పాటించే విషయంలో మౌలికమైన మార్పులు అనే వాటిని తీసుకొచ్చి ఆర్బీఐ మార్గదర్శక సూత్రాలను పరిశీలించడమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ జోక్యం అనేది ఉండకుండా చూడాలి. ఏంటంటే రాజకీయ జోక్యం లేకుండా చూడాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే విత్త బ్యాంకింగ్ రంగాల సంస్కరణల్లో నరసింహం కమిటీ యొక్క సిఫారసులు ఏ విధమైన సిఫారసులు చేసిందో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నరసింహం కమిటీ చేసిన సిఫారసులను అమలు చేసిందే గవర్నమెంట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అనేక రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు నరసింహం కమిటీ చెప్పిన సిఫారసులను వ్యతిరేకించాయి. ఇవి కరెక్ట్ కాదు, సిఆర్ తగ్గించమంటున్నారు, ఎస్ఎల్ఆర్ తగ్గించమంటున్నారు, అదేవిధంగా ప్రాధాన్యత రంగం అనే దాన్ని పునఃపరిశీలించమంటున్నారు, రాజకీయ జోక్యం ఉండకూడదు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి రంగంలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. వాళ్ళే లోన్లు పెట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి, వాళ్ళ ఫాలోవర్స్కే ఎక్కువ మొత్తంలో రుణాలు మంజూరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి నిబంధనల వల్ల వ్యక్తిగతంగా వాళ్ళకి నష్టం ఉండే అవకాశం ఉంది అని రాజకీయ పార్టీలు మరియు ఉద్యోగ సంఘాలు తీవ్ర వ్యతిరేకత తెలియజేసినప్పటికీ భారత ప్రభుత్వం నరసింహం కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులన్నీ కూడా అమలు చేసింది.
అందులో ముఖ్యంగా ఎస్ఎల్ఆర్ దీనిని 38.5 నుంచి 27కి 27%కి 1997లో, ఆ తర్వాత 1997 అక్టోబర్లో 1997 మార్చిలో 27కి, 1997 అక్టోబర్ నాటికి 25%. నరసింహ కమిటీ చెప్పినట్లే, నరసింహ కమిటీ ఏం చెప్పింది? 38.5 నుంచి 25% తగ్గించమని చెప్పింది కదా, దాన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రజెంట్ వచ్చేసి మనకి 18%. ఆ తర్వాత సిఆర్ఆర్ కూడా తగ్గించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 15 to 13%, వెంటనే తగ్గించలేదు, కొంచెం స్లోగా 15 నుంచి 13%కి తగ్గించారు. ఈ 13% నుంచి 1999 నవంబర్లో 9%, అంటే క్రమంగా 13 నుంచి మళ్ళీ 10% తగ్గించారు. ఆ తర్వాత 9%. ప్రజెంట్ వచ్చేసి మనకు 4.5, ప్రజెంట్ మనకి 4.5. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే వడ్డీ రేట్లపై క్రమబద్ధీకరణ కూడా తొలగించారు. మనం ఏమనుకున్నాము? వడ్డీ రేట్లు అనేవి మార్కెట్ శక్తులు డిసైడ్ చేయాలి, వడ్డీ రేట్లు మార్కెట్కి అనుగుణంగా రాయితీలు లేకుండా లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని చేయాలి అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ అదే పాయింట్ ఏంటంటే, చక్రవర్తి కమిటీ అడ్మినిస్ట్రేటెడ్ ఇంటరెస్ట్ రేట్ సిస్టమ్ అనేది ఉండేది. మనకు పాలిత వడ్డీ రేట్ల వ్యవస్థ, ఇందులో ఉన్న లోపాలను చక్రవర్తి కమిటీ మనకి తెలియజేసింది. ఎందుకంటే నరసింహ కమిటీ ఏర్పాటు చేయకుండా ముందు 1991 కన్నా ముందు దాదాపు 20 రకాల వడ్డీ రేట్లు ఉండేవి, రకరకాల వడ్డీ రేట్లు ఉండేవి. ఈ వడ్డీ రేట్లన్నీ మార్చి 1994-95 నాటికి 2 రకాలు తగ్గించారు. 1994-95 నాటికి వడ్డీ రేట్లు కేవలం 2 రకాలకే తగ్గించడం జరిగింది. అనేక నియంత్రణలు కూడా తొలగించారు. ఆ తర్వాత మనం చూసుకుంటే బ్యాంకులకు సంబంధించి భద్రతా నియమాలు, ప్రుడెన్షియల్ నామ్స్, అంటే భద్రతా పరంగా బ్యాంకులు ఎలా ముందడుగు వేయాలి. మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవాలి అన్నా, ఆర్థిక వ్యవస్థ నిలబడి ముందుకు వెళ్ళాలి అన్నా బ్యాంకింగ్ రంగం ఒక దేశంలో పటిష్టంగా ఉండాలి అని. అందుకు అనుగుణంగా కరెక్ట్ నామ్స్ అనేవి తీసుకోవాలి. అందులో ఆదాయ నిర్వచనం, అంటే మనం చూసుకుంటే ఆదాయం, మనం ఏం చెప్పుకున్నాం? బ్యాంకులకు ఆదాయం ఎలా వస్తుంది? మనము తక్కువ వడ్డీ రేటుకి బ్యాంకులు మనం పొదుపు చేస్తాము, తక్కువ వడ్డీ రేటు ఇస్తుంది. బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటుకి పెట్టుబడి పెట్టే వాళ్ళకి పెట్టుబడి రుణాల రూపంలో ఇస్తుంది. ఆ వడ్డీ రేటు లాభం అని చెప్పుకున్నాం. అయితే వచ్చే ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకూడదని చెప్తుంది. ఎంత వాస్తవంగా వసూలు అయిన వడ్డీని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మనకు ఎంతైతే ఇచ్చారో, సపోజ్ ఒక 7,000 కోట్లు ఇచ్చారండి నీరవ్ మోడీకో లేకపోతే విజయ్ మాల్యా గారికో, దాని మీద మనకు ఎంతో కొంత వడ్డీ వచ్చింది అనుకుందాం. ఒక 400 కోట్లు 500 కోట్ల వడ్డీ వచ్చింది అనుకుందాం. అది రాకముందే దాన్ని మనం కౌంట్ చేసుకోకూడదు, అప్పుడుదా కౌంట్ చేసుకునే వాళ్ళం. వాస్తవంగా వసూలు అయ్యి మన అకౌంట్లో, అంటే బ్యాంక్ అకౌంట్లో పడిన డబ్బులు మాత్రమే లాభంగా తీసుకునే తప్ప రాబోయే వాటిని వస్తాయేమో అని చెప్పేసి ఊహల్లో ఉండొద్దు. అంటే మనకు వచ్చిన రోజే వచ్చినట్లు అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే అల్టిమేట్గా వాస్తవంగా వసూలు అయిన వడ్డీనే లాభంగా పరిగణించుకోవాలి అని ఆస్తుల వర్గీకరణ చేపట్టడం జరిగింది. ఏ విధంగా అంటే మనకు నష్టం వచ్చే రుణాలు, అంటే ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్, ఎవరైతే రుణం తీసుకుని రుణం తిరిగి చెల్లించక, రుణంతో పాటు వడ్డీ కూడా తిరిగి చెల్లించకపోతే మనకు అప్పుడు 180 days రుణంతో పాటు దాని మీద వడ్డీ కూడా తిరిగి చెల్లించకపోతే అది ఎన్పిఏగా పరిగణించాలి. ఆ తర్వాత రుణాలు, అల్ప ప్రమాణ రుణాలు, అనుమానాస్పద రుణాలు, నష్టాలు. ఇందులో భాగంగా అనుమానాస్పద
అంటే వస్తాయో రావో, మనం ఎవరికైనా రుణం ఇచ్చాము, తీసుకుని వాళ్ళ పరిస్థితి బాగాలేదనుకోండి, వస్తాయో రావో అని చెప్పేసి అనుమానాస్పద రుణాలు, అవి 20 నుంచి 50%. అల్ప ప్రమాణ రుణాలు ఒక 10%. మనకి అనుమానాస్పద రుణాలు 20 to 50, అంటే ముందుగానే సేఫ్ సైడ్ వచ్చే లాభాల్లో తీసి పెట్టుకోవాలని అర్థం. దీనికి ఒక 10% వచ్చేసి అల్ప ప్రమాణ రుణాలకి నిధులు సమకూర్చాలి. ఆ తర్వాత ఆస్తులను లెక్కించే ప్రమాణాలు, మనకి బ్యాంకులు పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. వచ్చిన వాటిలో రుణాలు ఇవ్వడమే కాకుండా బ్యాంకులు వాటికి వచ్చినటువంటి అమౌంట్ని లాభాలు ఎక్కువగా ఉంటే పెట్టుబడుల రూపంలో పెడతాయి. ఈ పెట్టుబడులను కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్ష చేసుకొని అంచనా వేసుకొని, ఒకవేళ ఎనికి వెళ్తున్నాము అంటే లాభాలు రావట్లేదు, నష్టపోయే అవకాశం ఉంది అని అనుకుంటే మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఆ తర్వాత క్యాపిటల్ అడిక్వసీ రేషియో, మూలధన పర్యాప్త నిష్పత్తి, అంటే బ్యాంకులు విడుదల చేసిన రుణాల మొత్తంలో 8% మూలధనం కలిగి ఉండాలి. అంటే వాటి యొక్క క్యాపిటల్ అమౌంట్ ఎంత శాతం ఉండాలి? 8%. అంటే ఎక్కువ మొత్తం రుణాలు జారీ చేయకూడదు. ఒకవేళ రుణం ఎంతైతే ఎక్కువ జారీ చేస్తున్నామో అవి కలిగి ఉండే మూలధనం కూడా ఎక్కువగా ఉండాలి, వాటి యొక్క స్టెబిలిటీ పెంచుకోవాలి అని దాని యొక్క అర్థం. దాన్ని 3 సంవత్సరాల వరకు పాటించాలి. అదేవిధంగా అన్ని విదేశీ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు కూడా దీన్ని సాధించడం జరిగింది. ఆ తర్వాత మూలధన మార్కెట్. ఈ మూలధన మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. మనకి పబ్లిక్ ఇష్యూ అంటే వాటాలు విక్రయించడం ద్వారా, మనము వాటాలు విక్రయించడము అంటే ముఖ్యంగా ఇప్పుడు మనము పరిశ్రమలు చదువుకుంటాం. పరిశ్రమల్లో నష్టాల్లో ఉన్నటువంటి వాటిల్ని వాటాలు విక్రయించి డిస్ఇన్వెస్ట్మెంట్ ఇవి ఉన్నాయి కదా, పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాలు, అందులో భాగంగా వాటాను విక్రయించడం జరుగుతుంది, ప్రైవేటైజేషన్ అనే దాంట్లో భాగంగా. ఇక్కడ మూలధన మార్కెట్ అంటే పబ్లిక్ ఇష్యూల ద్వారా జాతీయ బ్యాంకులు మార్కెట్ నుంచి నిధులు సమకూర్చుకోవచ్చు. అందుకు అనుగుణంగా చట్టం చేశారు. అయితే అల్టిమేట్గా 51% కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఎందుకంటే 51% అనేది ఓనర్షిప్కి సంబంధించింది, యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే చెందాలి. ఈ విధంగా పబ్లిక్ ఇష్యూ ద్వారా మూలధనం సేకరించిన మొదటి బ్యాంక్ స్టేట్ బ్యాంక్, ఎస్బీఐ. పబ్లిక్ ఇష్యూ అంటే దాంట్లో వాటాలను కొనుక్కోవడం అనమాట. ఇప్పుడు వాటాలు షేర్స్ ఉంటాయి కదా, షేర్స్ కొనుక్కోవడం. ఆ తర్వాత నిర్వహణ స్వేచ్ఛ కల్పించారు. మనం చూసుకుంటే కొత్త శాఖలు ప్రారంభించడానికి, కొత్త శాఖలకు సంబంధించిన అనుమతుల మంజూరు విషయంలో 1992 ఏప్రిల్లో కమర్షియల్ బ్యాంక్స్కి స్వేచ్ఛ కల్పించారు. మనకు నరసింహన్ కమిటీ ఏం చెప్పింది, ఆ సిఫార్సు అమలు చేస్తారా లేదా అని చదువుకుంటున్నాం. ఆ తర్వాత ప్రైవేట్ రంగంలోకి కూడా కొత్త బ్యాంకులు రావడం జరిగింది ప్రైవేట్ రంగంలోకి. అందులో భాగంగా 1993 జనవరి 22న మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. 1993 జాన్ 22. ఆ తర్వాత స్థానిక ప్రాంత బ్యాంకులు. చూడండి, మనకి నరసింహన్ కమిటీ చెప్పిన దాంట్లో భాగంగా ముఖ్యంగా స్థానిక ప్రాంత బ్యాంకులు, భౌగోళికంగా పక్కపక్కనే 3 జిల్లాల పరిధి కలిగిన స్థానిక ప్రాంత బ్యాంకులు ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేయడానికి 1996-97లో ఆర్బీఐ అనుమతులు జారీ చేసింది. అంటే భౌగోళికంగా పక్కపక్కనే ఉన్నటువంటి 3 జిల్లాల పరిధిలో ఏవైతే ఉంటాయో, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం నరసింహ కమిటీ సిఫార్సుల్లో, బ్యాంకింగ్ వ్యవస్థ 4 అంచెలుగా చేయండి, ఎస్బీఐ లాంటి అంతర్జాతీయ బ్యాంకులు ఏర్పాటు చేయండి ఒక 3 నుంచి 4, దేశీయ స్థాయిలో ఒక 8 నుంచి 10 బ్యాంకులు ఏర్పాటు చేయండి, 3వది స్థానిక ప్రాంత బ్యాంకులు ఏర్పాటు చేయండి, 4వది రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయమని చెప్పింది. అందులో భాగంగా స్థానిక ప్రాంత బ్యాంకులు ఏర్పాటు చేసే విధంగా ముఖ్యంగా పక్కపక్కనే జిల్లాలు కలిగినటువంటి ప్రాంతాల్లో బ్యాంకులు ఏర్పాటు చేయడం వల్ల మనకి ఇప్పుడంటే బ్యాంకులు 2014 తర్వాత ఇంకా ఈజీ అయింది. దానికన్నా ముందు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, బ్యాంకు శాఖలు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం మాట్లాడుకున్న 1991లో సంఘటనలు, అప్పుడు ఇంకా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అప్పుడు 3 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు పొదుపులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మరియు పెట్టుబడిదారులకి రుణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే,
రైట్. ఆ తర్వాత పర్యవేక్షణ. వాణిజ్య బ్యాంకులు విత్త సంస్థలపై పటిష్టమైన పర్యవేక్షణ కోసం ఎప్పుడైనా కూడా ఒక పర్యవేక్షణ అనేది ఉన్నప్పుడు ఆ పర్యవేక్షణ సంఘం కానీ, కమిటీ కానీ, అథారిటీ కానీ వాటి మీద పర్యవేక్షిస్తుంది కాబట్టి అవి జాగ్రత్తగా ఉంటాయి, నియమాలు పాటిస్తాయి. ఈ వాణిజ్య బ్యాంకుల మీద, విత్త సంస్థల మీద పర్యవేక్షణ కోసం 1994 నవంబర్ 16న రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఒక ద్రవ్య పర్యవేక్షణ మండలి బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్వైజన్ మనకి ఫైనాన్షియల్ సూపర్వైజన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. పద్మనాభన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ కొన్ని మార్పులు చేర్పులు సూచించడం జరిగింది. పద్మనాభన్ కమిటీ, దీని మీద పద్మనాభన్ కమిటీ. ఇందాక మనకు వడ్డీ రేట్లకు సంబంధించి చక్రవర్తి కమిటీ, ఇది బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్వైజర్ గురించి పద్మనాభన్ కమిటీ. ఆ తర్వాత రుణాల వసూలు ట్రిబ్యునల్స్ మనం చూసుకుంటే వాణిజ్య బ్యాంకులు, విత్త సంస్థలు బాకీలు వేగంగా వసూలు చేసుకోవడానికి రుణాల వసూల ట్రిబ్యునల్స్ కూడా దేశంలో ఏర్పాటు చేయడం, దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో పోటీ, క్రమశిక్షణ, జవాబుదారీతనం, పారదర్శకత అనేవి ఏర్పడి లాభాల బాటలో పయనించడానికి అవకాశం కలిగింది. ఓకేనా? ఇవి 1991లో నరసింహన్ కమిటీ ఏం చెప్పింది, వాటిని ఎంతవరకు అమలు చేశారు. ఆ తర్వాత బ్యాంకింగ్ రంగ సంస్కరణలు. నరసింహన్ కమిటీని 1991లో విత్తరంగ సంస్కరణల కమిటీ అంటారు, 1998లో బ్యాంకింగ్ రంగ సంస్కరణలు అంటారు. అందులో భాగంగా విత్తరంగ సంస్కరణలో ఎంతవరకు మనం పురోగతి సాధించాము, ఈ పురోగతిలో ఎక్కడైనా ఇంకా లోటుపాట్లు అనేవి ఉన్నాయా, ఇంకా మనము ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అనే వాటి అన్నిటినీ పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ నరసింహన్ కమిటీ. ఈ కమిటీ శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ, ఫస్ట్ నుంచి నరసింహన్ కమిటీ చెప్పేది ఏంటంటే దేశంలో శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి, అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు ఏర్పాటు చేయమని చెప్తుంది ఫస్ట్ నుంచి. అంతర్జాతీయ స్థాయి బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయమని చెప్తుంది. మరియు బ్యాంకులు విలీనం చేయాలని చెప్పింది. సంకుచిత బ్యాంకింగ్ మనం చూసుకుంటే చూడండి, ఇది కూడా మనకు తీసుకొని రావడం జరిగింది. సంకుచిత బ్యాంకింగ్ ఏంటి? సంకుచిత బ్యాంకింగ్ ఏవైతే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తుల భయం కలిగి ఉన్నటువంటి బ్యాంకులు 20% వరకు తమ నిధులను నష్టభయం లేని వాటిల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అంటే ఏంటి అర్థం? సంకుచిత బ్యాంకింగ్, నారో బ్యాంకింగ్ ఒకవేళ ఇస్తే నష్టపోతాము, నష్టం జరిగే అవకాశం ఉంది, ఎన్పిఎస్ ప్రీపే అవకాశం ఉంది అని అన్నప్పుడు 20% అనేది నష్టభయం లేకుండా, రిస్క్ లేకుండా ఉన్నటువంటి వాటి మీద మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అలా పెట్టుబడి పెట్టడానికి మాట వినని బ్యాంకులు అవసరమైతే మూసేయాలని చెప్పింది. అదేవిధంగా చిన్న బ్యాంకులను, స్థానిక బ్యాంకులు, లోకల్ ప్రాంతంలో ఉండేటువంటి బ్యాంకులు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆ తర్వాత క్యాపిటల్ అడిక్వసీ రేషియో, ఏవైతే క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఉందో బ్యాంకుల యొక్క మూలధనం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పుకున్నాం. ఆ తర్వాత నిజమైనటువంటి స్వయం ప్రతిపత్తి, బ్యాంకులకు సంబంధించి మనకి ఆర్బీఐ పర్యవేక్షణ నిధులను, క్రమబద్ధీకరణ విధులను వేరు చేసి వాటికి పూర్తిగా స్వయం ప్రతిపత్తి కల్పించాలి. మనం ఇందాకేం చెప్పుకున్నాము, నిర్వహణ స్వేచ్ఛ అనేది అవసరం అని చెప్పుకున్నాం కదా, అలా ఉండాలి అని 1998లో కూడా చెప్పడం జరిగింది. బ్యాంకింగ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తక్షణమే సమీక్షించి ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా, సమకాలీన అంశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి అని చెప్పడం జరిగింది. ఫలితంగా నరసింహన్ కమిటీ చేసిన సిఫారసులను అనుసరించి బ్యాంకింగ్ రంగ సంస్కరణలు వచ్చాయి. అందుకే బ్యాంకింగ్ రంగము అనగానే మనకు గుర్తొచ్చే కాబట్టి నరసింహన్ కమిటీ. ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో మనకి 2020 జూన్లో రిజర్వ్ బ్యాంక్ కేంద్ర బోర్డు డైరెక్టర్ మహంతి అధ్యక్షతన ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. మహంతి ప్రైవేట్ రంగ సంస్కరణలు, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి.
మనకి ఇందులో అడ్మినిస్ట్రేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనే దాని మీద చక్రవర్తి కమిటీ, బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ అనే దాని మీద పద్మనాభన్ కమిటీ, బ్యాంకింగ్ వ్యతిరేక సంస్కరణ నరసింహన్ కమిటీ, వర్కింగ్ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ సంస్కరణలో 2020 జూన్లో ఏర్పాటు చేసిన కమిటీ పీకే మెహందీ కమిటీ. అది కూడా మనకి ఇంపార్టెంట్. పీకే మెహందీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకుల యాజమాన్యం గురించి, కార్పొరేట్ల ప్రవేశం గురించి, కార్పొరేట్ రంగం గురించి. ఇదేం చేసింది అంటే మనకు ఈక్విటీ వాటా గురించి మరియు కొత్త బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వడం గురించి 100 కోట్లు యూనివర్సల్ బ్యాంకులకు, చిన్న విత్త బ్యాంకులకు 300 కోట్లు అని ఇలా సాధారణమైనటువంటి సిఫార్సులను చేయడం జరిగింది. ఇవి మనకు సంబంధించినటువంటి అంశాలు. ఈ బ్యాంకింగ్ విత్తరంగ సంస్థ సంబంధించినటువంటి క్లాస్ ఇది. ఎవరైతే ఫస్ట్ మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన క్లాసెస్ చెప్పుకుంటాము. మరియు మనకు మోడల్ పేపర్స్ బుక్స్ ఎవరైనా కావాలి అంటే మన నెంబర్ని సంప్రదించండి. మీకు ఇలా పోస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.